నమస్తే ఫ్రెండ్స్, నేను మీ జర్నలిస్ట్ వలి. వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి విడుదల రజని అరెస్టుకు రంగం సిద్ధమైపోయినట్లుగా సమాచారం అయితే వస్తోంది. విడుదల రజని మరిదిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఏసీబీ అధికారుల విచారణలో చేసిన తప్పు, ఈ అవినీతి భాగవతం మొత్తం ఆయన ఒప్పేసుకున్నాడు. నిజాల మొత్తం గక్కేశాడు. ఎందుకంటే ఆల్రెడీ ఐపీఎస్ అధికారి జాషువా ఇచ్చినటువంటి వాంగ్మూలం ఉంది. ఆయన ఏమేం జరిగింది, లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ యాజమాన్యాన్ని బెదిరించి అక్రమంగా ఎట్లా వసూలు చేశారు అనేది కూడా చాలా క్లియర్గా ఆయన వాంగ్మూలం ఇచ్చాడు. ఇప్పుడు ఈ కేసులో A3గా ఉన్న విడుదల రజని మరిదిని అరెస్ట్ చేసి ఈయన విచారణ చేసినప్పుడు చేసిన తప్పును, ఎందుకంటే ఒప్పుకోక తప్పల డాక్యుమెంట్స్ ముందు పెట్టి ప్రశ్నించారు. ఈ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నిస్తే మేము తప్పు చేశాము, అవినీతికి పాల్పడ్డాము, కోట్ల రూపాయలు వసూలు చేశాము అని చెప్పి ఆయనక ఒప్పేసుకున్నాడు. ఇప్పుడు అన్ని ఆధారాలు సేకరిస్తున్నారు కాబట్టి ఏసీబీ అధికారులు నెక్స్ట్ ఈ కేసులో A1గా ఉన్నటువంటి మాజీ మంత్రి విడుదల రజనీకి అరెస్టుకు సమయం దగ్గర పడింది. నేడో రేపో ఏసీబీ అధికారులు అరెస్టు చేస్తారు. మొత్తం ఫార్మాలిటీ ఏవైతే ఉన్నాయో అరెస్టు చేయడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుమతులు తీసుకొని విడుదల రజని అరెస్టుకు త్వరలోనే ముహూర్తం ఫిక్స్ కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ నుంచే కాదండి, అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆమె ఎమ్మెల్యే అయిన తర్వాత, మంత్రి అయిన తర్వాత అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయల దందాలకు పాల్పడ్డారు, కోట్ల రూపాయలు అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు, అవినీతికి పాల్పడ్డారని చెప్పి తెలుస్తూ ఉంది. ఈ స్టోన్స్ క్రషర్సే కాదు, ఇంకా చాలామంది చిన్న చితక వ్యాపారస్తులను కూడా బెదిరించి నెలకు ఇంత మొత్తం మీరు కట్టాల్సిందే, నెలకు మంత్రి గారికి ఇంత కప్పం మీరు కట్టాల్సిందే, లేదంటే మీ బిజినెస్ నడవదు, మీ బిజినెస్ సజావుగా సాగాలంటే, ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు వ్యాపారం చేసుకోవాలంటే ప్రతి నెల ఎమ్మెల్యే గారికి ఇంత ముడుపులు మీరు చెల్లించాల్సిందే. ఇదే రకమైనటువంటి దందా జరిగినట్టుగా తెలుస్తోంది. ఒకసారి ఈ స్టోన్ క్రషర్స్ యాజమాన్యాన్ని ఏ విధంగా బెదిరించారో ఒక్క నిమిషంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఎప్పుడైతే ఈమె ఎమ్మెల్యే అయిందో వెంటనే పిఎని పంపించారు. చిలుకలూరుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ యాజమాన్యం దగ్గరికి పిఎని పంపించి మీ బిజినెస్ నడవాలంటే 5 కోట్ల రూపాయలు మీరు ఎమ్మెల్యేకి ఇవ్వాల్సిందే అని చెప్పారు. వాళ్ళు దీని మీద పెద్దగా స్పందించలేదు. స్పందించకపోయేసరికి విడుదల రజని గారు ఏం చేశారు, డైరెక్ట్గా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి ఒక లెటర్ రాసేశారు. లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా నడుస్తుంది, మీరు తనిఖీలు చేయండి ఒకసారి అని చెప్పి లెటర్ రాస్తే అప్పుడు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆయన ఎస్పీగా ఉన్నటువంటి జాషువా గారు అక్కడికి వెళ్ళి మొత్తం అక్కడ పరిశీలించారు. ముందే ఎమ్మెల్యే గారితో డీల్ అయిపోయింది, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తుందని చెప్పి మీరు కొంత ఫైన్ వేయండి, 10 కోట్ల రూపాయలు ఫైన్ వేస్తే వాళ్ళప్పుడు వాళ్ళ తిక్క కుదురుతుంది, అప్పుడు మన దారిలోకి వస్తారని చెప్పి జాషువాతో చెప్పించి అక్కడికి పంపించి తనిఖీలు చేపించారు. వీళ్ళు తనిఖీలు చేసిన తర్వాత జాషువా అండ్ కో తనిఖీలు చేసి 10 కోట్ల రూపాయలు ఫైన్ వేస్తే ఇక చేసేదేమీ లేక మీరు 10 కోట్లు కడతారా లేదంటే ఎమ్మెల్యేతో మాట్లాడుకుంటారా, ఇది జాషువా వాళ్ళతో మాట్లాడింది. ఇక చేసేదేమీ లేక ఎమ్మెల్యేని కలిసి మాట్లాడుకుని మీరు 5 కోట్లు అన్నారు, ఇవ్వలేం మేడం, ఒక 2 కోట్లు అయితే మేము ఇవ్వగలని చెప్పి వాళ్ళు అట్లా బేరం కుదుర్చుకోవాల్సిన పరిస్థితి, అట్లాంటి అగత్యం ఏర్పడింది. సరే త్వరగా ఇచ్చేయండి అని చెప్పి ఆమె అనటం, వీళ్ళు అప్పుడు ఈ డీల్ సజావుగా సాగటానికి, ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ పక్కాగా జరగటానికి మరిదిని రంగంలోకి దింపారు విడుదల రజని. మరిది డైరెక్ట్గా ఆ యాజమాన్యంతో మాట్లాడటం, తర్వాత ఆ 2 కోట్ల రూపాయలు వదినమ్మకి చేర్చటం, ఇంకొక 20 లక్షల రూపాయలు మరిది ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని సజావుగా జరిగే చూశాడు కాబట్టి, లాబింగ్ చేశాడు కాబట్టి ఆయన 10 లక్షలు తీసుకున్నాడు. ఈ జాషువా ఐపీఎస్ ఎవరైతే ఉన్నారో తనిఖీలు చేసి ఇక్కడంతా ఫ్రాడ్ ఉంది, సరిగా నిబంధనలు పాటించట్లేదని చెప్పి బెదిరించాడు కదా జాషువా, సో అతను ఒక 10 లక్షలు తీసుకున్నాడు. అంటే 2 కోట్ల 20 లక్షల రూపాయలు ఈ యాజమాన్యం నుంచి వసూలు చేసి అక్రమంగా ఈ అవినీతి చేసి వీళ్ళందరూ కూడా డబ్బులు దోచేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అధికారం పోయేసరికి ఇలాంటివన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వైసీపీ అధికారం కోల్పోయింది, ఆమె ఎమ్మెల్యే పదవి పోయింది, మంత్రి లేదు, ఏమీ లేదు. ఇప్పుడు వాళ్ళకి ధైర్యం వచ్చింది. అంతకుముందు ఎదురు మాట్లాడితే ఇక బిజినెస్ పోవడంతో పాటు వాళ్ళ మీద కూడా అక్రమంగా కేసులు పెట్టే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళేం మాట్లాడలేకపోయారు. ఇప్పుడు అధికారం పోయేసరికి వాళ్ళకు కొంత ధైర్యం వచ్చి కేసు పెట్టారు, మమ్మల్ని బెదిరించారు, భయపెట్టారు, 2 కోట్ల 20 లక్షల రూపాయలు మా దగ్గర నుంచి తీసుకున్నారని చెప్పి కేసు పెడితే ఇప్పుడు ఈ కేసులో A1గా విడుదల రజని ఉంది. ఇదొక్కటే కాదండి, ఇట్లా అక్రమంగా వసూళ్లు చేసినటువంటి కేసులు చాలానే, ఇంకా చాలా కొత్త కేసులు కూడా తెర మీదకి వచ్చే అవకాశం ఉందంట. ఇంకొకటి, జగనన్న ఇళ్ల కాలనీలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగనన్న కాలనీలు అని చెప్పి ఏర్పాటు చేయడం, పేదలకి ఇళ్ల స్థలాలు ఇచ్చే దాంట్లో భాగంగా
చిలకలూరుపేట నియోజకవర్గంలో ఒక గ్రామంలో రైతుల నుంచి భూములు తీసుకొని మీరు భూములు ఇవ్వండి, మీకు ఇక్కడ మార్కెట్ రేట్ కంటే ఎక్కువ డబ్బులు ఇప్పిస్తానని చెప్పి మంత్రిగా ఉన్నటువంటి విడుదల రజనీ గారు రైతులతో మాట్లాడి ఆ భూములన్నీ కూడా జగనన్న కాలనీలో ఫ్లాట్లుగా ఏర్పాటు చేసే క్రమంలో భాగంగా ఒప్పించారు రైతులు. సరే మార్కెట్ రేట్ కంటే ఎక్కువ ఇస్తున్నారు కదా అని చెప్పి కొంతమంది రైతులు తమ భూములు ఇచ్చారు జగనన్న కాలనీస్ కోసం. ఈ విడుదల రజనీ గారు ఏం చేశారు, ప్రభుత్వం ఈ రైతులకు నష్టపరిహారం ఇచ్చింది, వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడింది, పెద్ద మొత్తంలోనే డబ్బులు పడ్డాయి. కానీ విడుదల రజనీ గారు వీళ్ళకి నామమాత్రంగా డబ్బులు ఇచ్చి ఆ పడిన తర్వాత కొద్ది గంటల్లోనే ఎక్కువ మొత్తం డబ్బులు విడుదల రజనీ గారి అకౌంట్లోకి వచ్చేసాయి. విడుదల రజనీ గారు ట్రాన్స్ఫర్ చేసేసుకున్నారు. వీళ్ళకేమో మీకు మంచి అమౌంట్ ఇప్పిస్తామని చెప్పి అంతకుముందు చెప్పి ఎప్పుడైతే ప్రభుత్వం నుంచి నష్టపరిహారం వచ్చిందో అప్పుడు ఎక్కువ శాతం డబ్బులు విడుదల రజనీ గారు తీసుకొని నామమాత్రంగా రైతులకు ఇచ్చారు. విడుదల రజనీ గారు మీరు చెప్పిందేంటి, మీరు చేసిందేంటి, ఇంత దారుణం అని చెప్పి వాళ్ళు కేసు పెడితే ఇక చేసేదేమీ లేక తన బండారం మొత్తం ఎక్కడ బయటపడుతుందని చెప్పి ఆ రైతులతో రాజీ కుదుర్చుకొని విడుదల రజనీ గారు ఆగమేఘాల మీద సరే కొంత మొత్తం ఇచ్చేస్తానని చెప్పి వెనక్కి ఇచ్చేశారు. ఇంకా కొద్దిగా రావాల్సి ఉంది రైతులకి, మళ్ళీ ఆ బేరసారాలు జరుగుతున్నాయి, మీరు ఆ మొత్తం కూడా ఇస్తారా ఇవ్వరా, లేదంటే మళ్ళీ మేము కేసు పెట్టాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితుంది. సో ఈ విధంగా బేరసారాలు చేసి అవినీతికి పాల్పడి ఈ విధంగా కమిషన్లకు పాల్పడి దందాలు చేసినటువంటి పరిస్థితుంది. ఇదొకటే కాదు, చిలకలూరుపేట నియోజకవర్గ టికెట్ నీకు ఇప్పిస్తానని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానిక వైసీపీ నాయకుడు మల్లెల రాజేష్ నాయుడు ఆయన దగ్గర 6 కోట్ల రూపాయలు తీసుకుందంట. ఆయన గగ్గోలు పెట్టాడు టికెట్ రాకపోయేసరికి. తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి డీల్ కుదిరించి మధ్యవర్తిత్వం వివరించి కొంత డబ్బులు మల్లెల రాజేష్ నాయుడికి వెనక్కి ఇప్పించారంట. సో ఇదొకటే కాదండి, చిన్న చిన్న వ్యాపారస్తుల నుంచి పెద్ద మొత్తంలో కమిషన్లు చేసి డబ్బులు దండుకొని కోట్ల రూపాయలు తమ వశం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఈ స్టోన్ క్రషర్స్ యాజమాన్యం కేసే కాదు, ఇలాంటి కేసులు ఇంకా కొన్ని కొత్త కేసులు కూడా తెర మీదకి రాబోతున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఏమని ఇప్పుడు ఈ కేసులు అరెస్ట్ అయిన తర్వాత పీటీ వారెంట్ మీద ఇంకా కొన్ని కొత్త కేసుల్లో అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. వాటిల్లో కూడా మళ్ళీ కస్టడీకి తీసుకొని వాస్తవాలు బయటకు వచ్చే దాంట్లో భాగంగా విచారణ చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇవాళ మరిదిని అరెస్ట్ చేశారు, ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు, ఆల్రెడీ జాషువా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఉంది. సో డెఫినెట్గా ఆధారాలు పక్కాగా ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే ఎప్పుడో వచ్చింది స్టోన్ క్రషర్స్ యాజమాన్యం బెదిరించి డబ్బులు వసూలు చేశారని ఈ కేసు ఎప్పుడుదోనండి, కొన్ని నెలల క్రితం ఉంది. కానీ వెంటనే ఎందుకు అరెస్ట్ చేయలేదు, పక్కాగా ఆధారాలు సేకరిస్తున్నారు. ప్రజాప్రతినిధులకు సంబంధించి కేసులు ఉంటే వెంటనే మళ్ళీ జడ్జి ముందు ఆధారాలు సరిగ్గా ప్రొడ్యూస్ చేయలేకపోతే చీవాట్లు పడాల్సిన పరిస్థితి ఉంటుంది, మళ్ళీ ప్రభుత్వం మీద బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడా కూడా తప్పులు దొరలకుండా పకడ్బందీగా ఆధారాలు సంపాదించి 1కి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకుని చట్ట ప్రకారం వ్యవహరిస్తున్న పరిస్థితి. ఎందుకంటే లోకేష్ గారు చెప్తున్నారు చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేరు, అప్పుడు ఎవరైతే దారుణాలు చేశారో, అప్పుడు ఎవరైతే ద్రోహం చేశారో, ప్రజలకి దుర్మార్గాలు చేశారో, అవినీతి చేశారో వాళ్ళందరూ కూడా చట్టం ముందు శిక్షించబడతారు, అదే రెడ్ బుక్ అని చెప్పి ఆయన చాలా సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఈ విధంగా వెంటనే అరెస్ట్ చేస్తే, ఎందుకంటే 1-2 అరెస్టులు జరిగేసరికి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వాళ్ళ పార్టీ నాయకులు రెడ్ బుక్ పాలన అని చెప్తా ఉన్నారు. ఇది ఏమాత్రము కాదు. రెడ్ బుక్ పాలన అయితే అధికారులకు వచ్చి 2 నెలల్లోనే అరెస్ట్ చేసి పడేసేవాళ్ళు. కానీ ఇక్కడ క్లియర్గా ఏమర్థమవుతుంది, ఆధారాలు సంపాదించాలి. A4గా ఉన్నవాళ్ళు, A3గా ఉన్నవాళ్ళు, A2గా ఉన్నవాళ్ళు వాళ్ళ బండారం మొత్తం ఆధారాలతో సహా బయటపడిన తర్వాత వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్తో విఐపీలని, మంత్రులుగా చేసిన వాళ్ళని, ఎమ్మెల్యేగా చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. పక్కా ఆధారాలతో అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ఈ ప్రభుత్వం చెప్పకనే చెప్తుందన్నమాట. చూద్దాం, ఇవాళ మరిది అరెస్ట్ అయ్యాడు. ఇక నేడు రేపో విడుదల రజనీ దగ్గరికి ఏసీబీ అధికారులు వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది? విడుదల రజనీ గారు అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆమె చేసినటువంటి నిర్వాకాలకు సంబంధించి, ఆమె మీద వస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఆమె తప్పు చేసిందని మీరు అభిప్రాయపడుతున్నారా లేదా? ప్లీజ్ కామెంట్. ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.